హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో రైస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫిబొనాచి రీట్రేస్మెంట్ అలానే ఫిబొనాచి ఎక్స్టెన్షన్ గురించి నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిప్టో రైస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఈ ఫిబొనాచి రీట్రేస్మెంట్ అనేది మనం ఎలా యూజ్ చేస్తాం, దీని యొక్క సెట్టింగ్స్ కూడా నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ ఫిబొనాచి రీట్రేస్మెంట్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా, దీన్ని ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ క్లిక్ ఇవ్వండి. దీని తర్వాత రైట్ సైడ్ అంటే ప్రీవియస్గా ఉన్న హై దగ్గరికి అనమాట. ఓకేనా, ప్రీవియస్గా ఉన్న హై దగ్గరికి రైట్ సైడ్ సెకండ్ క్లిక్. నేను మామూలుగా ఈ ఫిబొనాచి అనేది ఇక్కడి వరకే తీసుకున్నా. ఓకేనా, ఈ హై వరకే. కానీ ఏంటంటే ఈ హై దగ్గర నేను లెవెల్ పెట్టుకొని దీన్ని నేను కొంచెం ఎక్స్టెండ్ చేశాను అనమాట, అంతే. ఓకేనా, ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ 1 నుంచి 0 మధ్యలోకి మనకి ఇక్కడ లెవెల్స్ అనేటివి కనిపిస్తున్నాయి. ఓకే కదా, ఈ లెవెల్స్లో మనకి ఎప్పుడైతే 0.5 to 0.6 ఓకేనా, ఈ జోన్ దగ్గరికి ఎప్పుడైతే ప్రైస్ అనేది కరెక్షన్ అవుతుందో మనం ఇక్కడ నుంచి ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు అనమాట. ఎక్కడ దాకా, ప్రీవియస్గా ఉన్న హై వరకు. ఓకేనా, అరౌండ్ ఈ లెవెల్ వరకు మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ప్రైస్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిబొనాచి యూజ్ చేయాలంటే మనం ఒక ర్యాపిడ్గా ఒక బయింగ్ జోన్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఎలా ఉంది ప్రైజు, ఇక్కడ సడన్గా అంటే ఒక డౌన్ ట్రెండ్ అనేది ఇక్కడ వెళ్తూ ఉంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైంది, సడన్గా ప్రీవియస్గా ఉన్న హైని బ్రేక్ చేసింది. ఓకేనా, బ్రేక్ చేసి ఏమైంది, ఇక్కడ మళ్ళీ కరెక్షన్ తీసుకొని సడన్గా బయింగ్ అనేది వచ్చిందనమాట. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫిబొనాచిని లెవెల్ని డ్రా చేస్తాం. ఎప్పుడైతే ప్రైస్ అనేది 0.5 to 0.6 లెవెల్, ఓకేనా, అంటే ఈ లెవెల్ మధ్యలోకి ఎప్పుడైతే రీచ్ అవుతుందో ప్రైస్, ఇక్కడ నుంచి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి ట్రేడ్ ప్లాన్ చేస్తే ఏమైంది, స్ట్రైట్గా మనకి టార్గెట్ అనేది హిట్ అయిందనమాట. ఇప్పుడు చూడండి, ఈ ఫిబొనాచి రీట్రేస్మెంట్ అనేది మనం ప్రైస్లో ఒక 50 to 60% ఓకేనా ఫాల్ వచ్చిన తర్వాత మనం అక్కడి నుంచి బయింగ్ అనేది ఎంట్రీ అంటే మళ్ళీ ఫ్రెష్గా బయర్స్ అనేవాళ్ళు ఆ లెవెల్ నుంచి మళ్ళీ ఎంట్రీ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఆ లెవెల్ నుంచి మనం కూడా ఎంట్రీ తీసుకునేదానికి ఈ ఫిబొనాచి లెవెల్ అనేది మనం డ్రా చేస్తాం. ఇదే ఎక్స్టెన్షన్ని ఎలా డ్రా చేస్తామో నేను ఇక్కడ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఫిబొనాచి రీట్రేస్మెంట్ కిందనే ఫెబ్ ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడైతే మీకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా, దీన్ని ఏం చేస్తారు, ఫస్ట్ ఎక్కడి నుంచి మీరు ఫిబొనాచి అనేది డ్రా చేశారు ఆ లెవెల్ దగ్గర ఫస్ట్ క్లిక్ ఇవ్వండి. ఓకేనా, సెకండ్ క్లిక్ ఎక్కడ ఇస్తారు, ఇది హై ఉంది కదా, ఈ హై దగ్గర మీరు సెకండ్ క్లిక్ అనేది ఇవ్వాలన్నమాట. దీని తర్వాత లో ఇక్కడ అంటే ఈ లెవెల్ దగ్గరికి లో అంటే ప్రైస్ అనేది ఇక్కడ హై ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ వరకు లో అనేది ఫామ్ చేసింది. ఓకేనా, ఈ లో దగ్గర నుంచి మీరు ఇలా ఎక్స్టెండ్ చేసినట్టయితే అంటే ఈ లో దగ్గర కరెక్ట్గా ఇదిగోండి, ఈ లో దగ్గరికి మీరు ఫిబొనాచి ఎక్స్టెన్షన్ని డ్రా చేస్తే ప్రైస్ ఏమైంది, ఈ లెవెల్ దాటిన తర్వాత నెక్స్ట్ ఈ లెవెల్ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సడన్గా మీరు ఇక్కడ చూడండి, మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లెవెల్ దాటిన తర్వాత అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేకపోతే ఆ లెవెల్ నుంచి రిజెక్ట్ అవుతుంది, మీరు ఇక్కడ మీరు సింపుల్గా చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ప్రైస్ ఏమైంది, స్లోగా ఇక్కడ నుంచి ప్రీవియస్గా అంటే మనకి ఇక్కడ టార్గెట్ అనేది హిట్ చేసిన తర్వాత ప్రైస్ ఏ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వలేదన్నమాట. ఓకేనా, అంటే ప్రీవియస్గా క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ని దాటి ఎటువంటి సెల్లింగ్ క్యాండిల్, ఓకేనా, ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ అనేది ఇక్కడ మనకి కనపడలేదు. అన్నీ ఇక్కడ బయింగ్ క్యాండిల్సే కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అయితే కనిపిస్తుంది క్యాండిల్లో. ఓకేనా, ఈ క్యాండిల్లో సెల్లింగ్ ప్రెజర్ ఉంది, ఈ క్యాండిల్లో కూడా సెల్లింగ్ ప్రెజర్ ఉంది. కానీ క్యాండిల్స్ ఎలా ఉన్నాయి, గ్రీన్ కలర్ క్యాండిల్సే ఉన్నాయి. ఏ ప్రీవియస్ క్యాండిల్ కూడా ఇక్కడ అంటే ఒక క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత దాని కింద మనకి క్యాండిల్ అనేది కనపడలేదనమాట. అంటే అలా కనిపించింది అనుకోండి, అక్కడ ఇమ్మీడియట్గా ఫేక్అవుట్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇది లెవెల్ని ట్యాప్ చేస్తుంది. లెవెల్ని ట్యాప్ చేయగానే ఏమవుతుంది, వెంటనే ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకొని పూర్తిగా ప్రైస్ అనేది డ్రాప్ అయ్యే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. అలా ఇక్కడ జరగలేదన్నమాట. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లెవెల్ నుంచి క్రాస్ అయిన తర్వాత ఈ లెవెల్కి అయితే రీచ్ అయింది అనమాట ప్రైస్. అంటే అరౌండ్ 1 లెవెల్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఏమైంది,
ఇమీడియట్‌గా ప్రైస్ అనేది 3 క్యాండిల్స్ పైన క్లోజ్ అయ్యాయి. ఓకేనా? అంటే ఒక స్ట్రాంగ్ బయింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. బయింగ్ కనిపించినా కూడా నెక్స్ట్ వచ్చిన రెడ్ క్యాండిల్ ఎలా ఉంది? ఈ 3 క్యాండిల్స్‌ని గూడా ఒకే క్యాండిల్ క్లోజ్ చేసిందనమాట. అంటే ఆ 3 క్యాండిల్స్ యొక్క లోక్ అనేది ఈ క్యాండిల్ వచ్చిందనమాట. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడికి, ఇక్కడికి బయింగ్ అనేది తగ్గిపోయింది. ఓకేనా? ఇక్కడ బయర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఓకేనా? ఈ క్యాండిల్‌లోనూ స్ట్రాంగ్‌గా ఉన్నారు. కానీ మీరు చూసినట్టయితే ఇక్కడి నుంచి ఇక్కడున్న బయింగ్‌కి, ఇక్కడున్న బయింగ్‌కి 0.2 అంటే దగ్గర దగ్గర 75% క్యాండిల్ అనేటివి తగ్గిపోయాయన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడికి, ఇక్కడికి. అంటే ఇక్కడ ఒక 25% మాత్రమే బయర్స్ అనేవాళ్ళు ఉన్నారు. దీని తర్వాత ఏమైంది? ఒక రెడ్ క్యాండిల్ పడంగానే ఇక్కడి నుంచి మీకు ఓకేనా? వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఈ ట్రేడ్‌ని అనేది రైడ్ చేస్తూ ఉంటారు? అరౌండ్ ఈ లెవెల్ నుంచి. అంటే ఈ యొక్క బయింగ్‌లో ఫిబొనాచి 0.5-6 అంటే ఓకేనా? 50-60% ఎప్పుడైతే డ్రాప్ అయిందో అరౌండ్ ఈ లెవెల్స్‌లో ఓకేనా? ఇక్కడ గాని, ఇక్కడ గాని, ఇక్కడ గాని, ఇక్కడంతా ఈ లెవెల్స్‌లో వీళ్ళు బై చేస్తారనమాట. ఓకేనా? ఈ లెవెల్స్‌లో బై చేసిన తర్వాత ఈ ప్రైస్ అనేది అరౌండ్ ఈ లెవెల్‌లో వాళ్ళు ఎగ్జిట్ చేసుకోవచ్చు. ఓకేనా? దీనికోసం మీరు కావాలంటే ఒక చిన్న ఇండికేటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇండికేటర్ అంటే 9 ఈఎంఏ గాని అలా. ఓకేనా? అంటే మీరు అంటే ఈ ఫేక్ అవుట్‌ని గాని మీరు గుర్తించుకోలేకపోయారనుకోండి, ఒక ఇండికేటర్ అనేది యూజ్ చేసుకోండి. ఓకేనా? ఆ ఇండికేటర్ ఏమవుతది? అది క్రాస్ చేయంగానే మీరు అక్కడి నుంచి ట్రేడ్‌లో ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ కూడా మీరు చూసుకోవచ్చనమాట. ఓకేనా? ఇలా మీరు ఫస్ట్ అయితే ఈ హై అంటే ఓకేనా? ఈ హై దగ్గర మీరు ఎంతో కొంత అమౌంట్ అనేది మీరు బుక్ చేసేదానికి ట్రై చేయాలి. ఓకేనా? ఈ హై దగ్గర మీరు బుక్ చేసుకున్నారనుకోండి, దీని తర్వాత మీరు ఇది నెక్స్ట్ రైడ్ చేయొచ్చనమాట. లేకపోతే ప్రీవియస్‌గా ఏదైనా ఈఎంఐ గాని మీరు గాని యూజ్ చేసుకున్నట్టయితే 9 ఈఎంఐ గాని, 20 ఈఎంఐ గాని ఇలా ఏదైనా ఈఎంఐ గాని మీరు యూజ్ చేసుకుంటే ఇక్కడ అది క్రాస్ ఓవర్ వచ్చేంత దాకా వెయిట్ చేసి క్రాస్ ఓవర్ రాగానే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చనమాట. ఓకేనా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిప్టో రైస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫ్రెండ్స్.